ఏమన్నదా ఇవాళ ఫోనే రాలేదా? లేదు తంబి, దానికి మనకు సరిపల్లా. దుబాయ్లో జాబ్ వచ్చిందని టోటల్ కట్ చేశా. ఫ్రెండ్లీగానే విడిపోయాంలే. ఫ్రెండ్లీగా విడిపోయారా? నేను చెప్పలా ఏదో ఒక రోజు అమ్మాయికి అర్థమవుతుందని. అర్థమైంటుంది. అయినా రోజుకో చెత్త కథ చెప్పి నమ్మించడానికి వీడేమైనా టీవీ సీరియల్ డైరెక్టరా, రైటరా? ఎత్ర నార్యంతో పూజంతే గజాన పద్మార్కం అంటే ఏ కేల్ కథం దుగ్నం మందని. అరే ఊకోరా బాయ్, ఫోన్ తీసుకొచ్చిన అంబానీ ఫ్యామిలీకి తప్పలేదు విడిపోవడం. లవ్ లో ఇవన్నీ సహజమేరా. నీదో లవ్ ఇదో సహజం. మీరా ఈ టైంలో ఏంటి ఇక్కడ? నేను ఫంక్షన్కి వెళ్ళి ఇంటికి వెళ్తున్నాను. వేణు, వేరే పని అన్నారు, ఇదేనా? అవునండి. దేశంలో ప్రతి ఒక్కరు ఆఫీసుల్లోనూ బ్యాంకుల్లోనూ చించుతుంటే ఇంకా క్లీన్ చేసేది ఎవరు? మీరు పిజ్జా టౌన్లో పని మానేయడానికి మాత్రమే నేను కారణం అనుకున్నాను. కానీ మీరు ఈ పనిలో చేరడానికి కూడా నేనే కారణం అనుకున్నప్పుడు చాలా బాధగా ఉంది. అయ్యో ప్లీజ్, దానికి దీనికి అసలు ఏ సంబంధం లేదు. నిజం చెప్పాలంటే నాకు ఆ పని కంటే ఈ పనే చాలా బాగా నచ్చింది. దీనికి మొహం అక్కర్లేదు, ముసుగు అక్కర్లేదు. ఎందుకంటే ఈ చెత్త వేసే వాళ్ళకి చెత్త తీసే వాళ్ళ మొహం ఎలా ఉన్నా ఏ ప్రాబ్లం లేదు. మీరు సమర్థించుకోవచ్చు, కానీ నా మనసాక్షికి నేను సమాధానం చెప్పుకోలేకపోతున్నాను. దయచేసి మీరు మళ్ళీ వచ్చి జాబ్లో చేరండి. కావాలంటే నేను మానేస్తాను, ప్లీజ్. కాదండి, మనసుకి నచ్చిన పని చేయడంలోనే ఉంది సంతోషం. ఇప్పుడు నేను సంతోషంగా ఉన్నాను. దాన్ని మీకు ఎలా చెప్పాలో నాకు తెలియడం లేదు. నిన్న కూడా ఒక పాప మీ గురించి నన్ను అడిగింది. ఈ మొహాన్ని ఎవరు అడగరు, ఈ మొహాన్నే అడుగుతారు. నేనన్నా ఫోన్లో మాయ చేస్తున్నా, మనోడు చూసావా డైరెక్ట్ గా మాయ చేసేస్తున్నాడు. హలో, మాయ చేయడానికి నీలా మన్మథబాణం కాదు, రామబాణం. సరే పిలు. వేణు వెళ్ళిపోదా? వచ్చే. నాకు టైం అయింది, నేను బయలుదేరుతాను. మా ఇల్లు పక్కనే, ఒకరోజు మా ఇంటికి రండి. సారీ, మేము ఇల్లు అవి క్లీన్ చేయం, ఓన్లీ స్ట్రీట్సే. ఊరికే తమాషా కన్నా, నేను బయలుదేరుతాను. ఏమేను ఎవరమ్మాయి? వదిలేరాయలు, పాత చెత్త అంతా గెలకొద్దు. చెత్త, నో ఫింగర్స్ ఇన్ చెత్త. వానా వానా వెల్లువాయి, కొండా కోన తుళ్ళిపోయి, చెలియ చూపులే చిలిపి జల్లులై మేను తాకగా ఏదో 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 హాయి.